28 జనని. వైద్యశాల పక్కన చిన్న కొండపైనున్న బండరాయిపై కూర్చుని అడవిని గమనిస్తున్నాడు స్కంద. వెనక నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది హారిక. టైం 10 అవుతోంది, ఇప్పుడే లేచావా అని అడిగాడు స్కంద హారిక మొహం చూసి. రాత్రంతా నిద్రలేదు కదా అని నవ్వింది హారిక. తిరిగి అడవిని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు స్కంద. స్కంద కళ్ళలోకి చూస్తూ ఐ కెన్ అండర్స్టాండ్ అని అంది హారిక. స్కంద మాత్రం మౌనంగా చూస్తూ అసలు ఏం చేస్తుంటాడు లోపల అని అడిగాడు. ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్లీ అని అంది హారిక. హహా, ఈ అడవుల్లోకి వెళ్ళి అఘోరాలా మారమని ఎవడు ఐడియా ఇచ్చాడో కానీ దొరికితే చంపేస్తావాణ్ణి అని అన్నాడు. హారిక చిన్నగా నవ్వి మళ్ళీ కాస్త దిగులుగా చూస్తూ హే, నా వల్లే కదా నీకు ఇబ్బందులు అని అడిగింది హారిక. నీ వల్లే మా నాన్న ఇక్కడ ఉన్నాడని తెలిసింది నాకు. నువ్వు రాకపోయి ఉంటే ఆ హైదరాబాద్లో వెతికి వెతికి సచ్చేవాణ్ణి అని అన్నాడు స్కంద. కానీ మనం కొన్ని పాయింట్స్ ఇగ్నోర్ చేస్తున్నాం. అసలు ఆ సిద్దిక్ మన వెంట ఎందుకు పడుతున్నాడు, వాడికి ఏం కావాలి అనేది మనకింకా క్లారిటీకి రావట్లేదు అని అన్నాడు స్కంద. అవునన్నట్లు తల ఊపింది హారిక. ఇప్పుడు ఏం చేద్దాం, వాడు మనకి ఇచ్చిన టైం 4 రోజులు మాత్రమే అనంది హారిక అడవి వైపు చూస్తూ. మూలికలన్నీ కలిపి ఒక ఆయుర్వేద మందును సిద్ధం చేస్తున్నాడు దొర. పక్కన నిలబడి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సరస్వతి, కూర్మయ్య. అది చూసి దగ్గరకొచ్చిన స్కంద హలో సార్ అని పలకరించాడు. స్కంద వైపు చూసి తిరిగి మందును సిద్ధం చేస్తూ సరస్వతి, కూరమయ్య వైపు చూశాడు దొర. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక స్కంద, నీతో ఒక విషయం చెప్పాలి అని లేచి పక్కనున్న బట్టతో చేతులు తుడుచుకున్నాడు దొర. చెప్పండి అని అన్నాడు స్కంద. ఇద్దరూ నడుస్తూ ముందుకు కదిలారు. మీ నాన్నని బయటకు తీసుకురావడానికి నేను నా ప్రయత్నం చేస్తాను కానీ అని ఆగిపోయాడు దొర. కానీ అని అడిగాడు స్కంద. అది జరగకపోతే తిరిగి మీ జీవితాల్లోకి వెళ్ళిపోవాలి అని అన్నాడు దొర. ఆయన నా తండ్రి, ఎలా వదిలి వెళతా అని అడిగాడు స్కంద. గత 20 సంవత్సరాలుగా మరో ప్రపంచంలో బతుకుతున్నాడు, ఎలా వస్తాడనుకున్నావు అని తిరిగి అడిగాడు దొర. దొర మాటలు వినకుండా మౌనంగా నిలబడ్డాడు స్కంద. నీ మంచి కోరి చెప్తున్నా బాబు, దయచేసి అర్థం చేసుకో, తర్వాత నువ్వు బాధపడకూడదు అని అన్నాడు దొర. మళ్ళీ మౌనంగా నిలబడి ఒక 2 క్షణాలు ఆలోచించి సార్, మా నాన్న అడవిలోకి వెళ్ళిపోయాక మీరు మళ్ళీ ఎప్పుడు కలిశారు అని అడిగాడు స్కంద. జాతర జరిగే 3 రోజులు సలేశ్వరంలోని అఘోరాలు లోపల దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోతారు. మీ నాన్న ఎక్కడా కనిపించలేదు, కానీ ముగింపు రోజు తిరిగి అఘోరాలు సలేశ్వరం రావడం నేను గమనించాను. అందులో మీ నాన్న మొదటి వరుసలో ఉన్నాడు అని అన్నాడు దొర. తర్వాత చాలాసార్లు కలిశాను, కానీ మీ నాన్న గతాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాను అని అన్నాడు దొర. దొర స్కంద మాట్లాడుతుండగా మధ్యలో వచ్చి దండాలు దొర, పూర్తిగా నయమైంది, బ్యాగులు సర్దుకున్నాం, ఇక వెళ్ళొస్తాం అని అన్నారు కొంతమంది. సరే వెళ్ళిరండి, ఏ సమస్య ఉన్నా మళ్ళీ రండి అని చెప్పి స్కంద వైపు తిరిగాడు దొర. ఒక్కసారిగా దొర మనసులో ఏవో ఆలోచనలు మొదలయ్యాయి. కాస్త ఊపిరి బలంగా పీలుస్తూ స్కంద, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీ నాన్న అడవిలోకి వెళ్ళిపోయాక నేను జాతరకి వెళ్ళొచ్చాను. నేను ఇంటికి తిరిగొచ్చాక ఇంట్లో నాకు భుజానికి వేసుకునే సైడ్ బ్యాగ్ దొరికింది. తర్వాత అర్థమైంది అది మీ నాన్న మర్చిపోయిన బ్యాగ్ అని. అది ఇద్దామని తిరిగి వెళ్ళి కలిశాను, కానీ వద్దన్నాడు. ఆ బ్యాగ్ని తగలబెట్టమన్నాడు అని అన్నాడు దొర. ఆశ్చర్యంగా చూస్తూ ఆ బ్యాగ్ ఎక్కడుంది అని అడిగాడు స్కంద. దొర, స్కంద, కూర్మయ్య ముగ్గురూ కలిసి ఊరి బయట పంటల మధ్యలోంచి నడుస్తూ మోటార్ రూమ్ దగ్గరికి వెళ్లారు. అప్పటికే విరిగిపోయిన రూమ్ తాళం కప్పని గమనించి కూర్మయ్య స్కంద వైపు చూశాడు దొర. గుటకలు మింగుతూ రూమ్ తలుపు తెరిచాడు కూర్మయ్య. గదిలో ఉన్న ట్రంకు పెట్టె తెరిచి చెత్త చెదారాన్ని పక్కకు తీసి పూర్తి కిందున్న ఒక పాత సైడ్ బ్యాగ్ని బయటకు తీసి స్కంద చేతికిచ్చి ఇదే మీ నాన్న మరిచిపోయిన బ్యాగు అని అన్నాడు దొర. వణుకుతున్న చేతులతో ఆ బ్యాగ్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు స్కంద. వెంటనే బ్యాగు తెరిచాడు. ఏవో పాడుబడ్డ పేపర్లు, పెన్ను, ఒక జత బట్టలు దొరికాయి అందులో. అన్నింటికన్నా కింద స్కందకొక ఫోటో దొరికింది. ఫోటో చూసిన స్కంద కళ్ళు ఒక్కసారి పెద్దవిగా మారిపోయాయి. ఆశ్చర్యంతో చూస్తూ అలాగే నిలబడిపోయాడు స్కంద. వెనక నుంచి నడుస్తూ వచ్చి ఏముందా ఫోటోలో అని స్కంద చేతిలోంచి ఫోటో తీసుకుని చూసింది హారిక. ఆ ఫోటోలో స్కందాని ఎత్తుకుని ఎడంవైపు స్కంద తండ్రి, కుడివైపు స్కంద తల్లి నిలబడున్నారు. స్కంద వైపు చూసి మీ అమ్మ అని అడిగింది.
స్కంద హారికని ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కి రెండడుగులు వేసి ఆ గది నుంచి బయటకొచ్చి పంటల మధ్య చల్లగాలిలో నడుస్తూ సిగరెట్ తీసుకుని వెలిగించుకుని కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ మళ్ళీ కళ్ళు తెరిచి ఎక్కడా అని మెల్లగా అనుకుని ఎక్కడా అని మరోసారి అనుకుని ఎక్కడా అని గట్టిగా అరిచి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు స్కంద. 29. ప్రభు ది ఫారెస్ట్ రేంజర్. ఫోటోలో ఉన్న స్కంద తల్లిదండ్రులు చూసిన హారిక స్కంద దగ్గరకొచ్చి ఏమైంది స్కంద, వాట్స్ రాంగ్ అని అడిగింది. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్న స్కంద మా అమ్మని నేను చూశాను అని అన్నాడు. నిజమా అని అడిగింది హారిక ఆశ్చర్యంగా చూస్తూ. కళ్ళు తెరచి అవునన్నట్టు తల ఊపి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ చూశాడో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు స్కంద. స్కంద బీ కూల్, ప్రశాంతంగా ఆలోచించు అనంది హారిక. మళ్ళీ కళ్ళు మూసుకుని గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు స్కంద. గతం మొత్తం స్కంద మనసులో సినిమా రీల్లా తిరుగుతోంది. మెల్లగా నోట్లో నుంచి సిగరెట్ పొగదులుతూ గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు స్కంద. స్కంద సిఐ. ఇద్దరూ అలా మాట్లాడుతూ ముందుకు నడుస్తుండగా వెనక నుంచి వేగంగా ఒక కారొచ్చి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఒక కరెంటు పోలుకి గుద్దుకుంది. ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి అటువైపు పరుగు తీశారు స్కంద సిఐ. స్తంభానికి గుద్దుకున్న కారు డ్రైవర్ సీటు డోరు తెరుచుకుని అందులోంచి బయటపడింది ఒక స్త్రీ. ఒక 45 నుంచి 50 సంవత్సరాల వయసున్నావిడ. కింద పడ్డం వల్ల చేతికి చిన్న గాయమైంది. వెంటనే వెళ్లి ఆవిడ్ని లేపి తమ మహేంద్ర తారులో ఉన్న బాటిల్ తెచ్చి అందులో ఉన్న మంచినీరు ఆ స్త్రీకిచ్చి సహాయం చేశాడు స్కంద. కాసేపటికి కళ్ళు తెరిచి చూసిన ఆవిడ మీ దగ్గర ఫోనుందా అని అడిగింది స్కంద వైపు చూస్తూ. ఉంది అని జేబులోంచి ఫోన్ బయటకు తీశాడు స్కంద. ఒక నెంబర్ డైల్ చేయండి. 040230450 అని అడిగింది స్కంద వైపు చూస్తూ. నెంబర్ డైల్ చేసి ఆవిడ చేతికి ఫోన్ ఇచ్చాడు స్కంద. ఒక్కసారి ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి స్కంద కళ్ళు. హారిక వైపు తిరిగాడు. ఏమైంది అని ప్రశ్నించింది హారిక. ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ వైపు చూశాడు స్కంద. సిగ్నల్ లేదు. ఆ ఫోన్ని అలాగే ఉంచి పక్కన తగిలించిన హుడీ వేసుకుని బయటకు పరిగెత్తాడు. నేనిప్పుడే వస్తా, నువ్విక్కడే ఉండు అని హారికతో చెప్పి కారెక్కి స్టార్ట్ చేశాడు. నేను వస్తాను అని అడిగింది హారిక. మౌనంగా చూశాడు స్కంద. ఏమైనా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని చెప్పింది హారిక స్కంద కళ్ళలోకి సూటిగా చూస్తూ. సరే అన్నట్టు తల ఊపాడు స్కంద. డ్రైవర్ పక్క సీటు డోర్ ఓపెన్ చేసి లోపలికెక్కింది హారిక. గూడెం ఊరిలో కారు ఆపాడు స్కంద. టౌన్కి మన కారులో వద్దు, వేరే ఏదైనా వెహికల్లో వెళదాం అని అన్నాడు. స్కందాని పాము కాటు వేసిన గుడి పక్కన కారు నిలిపి ఇద్దరూ రోడ్డుపైకొచ్చి నిలబడ్డారు. దూరం నుంచి ఒక జీపు రావడం గమనించారు ఇద్దరు. కాస్త రోడ్డు మీదకి వెళ్ళి లిఫ్ట్ కోసం చెయ్యి ఊపాడు స్కంద. ఆగకుండా ముందుకు వెళ్లిన జీపు సైడు మిర్రర్లో స్కంద హారిక కనపడగానే తిరిగి రివర్స్లో వెనక్కొచ్చింది. హాయ్, మాకు టౌన్ వరకు లిఫ్ట్ కావాలి అని అడిగాడు స్కంద. స్కంద వైపు అనుమానంగా చూసి మీరు దొర వైద్యశాలకొచ్చిన స్కంద హారిక కదా అని అడిగాడు జీపు నడిపేవాడు. అవునన్నట్టు తల ఊపాడు స్కంద. ఇందాకే వైద్యశాలకు వెళ్ళాను, మీకోసం దొర వెతుకుతున్నాడు, చెప్పకుండా వచ్చారా అని అడిగాడతను. యా, బోరు కొడుతోంది, కాస్త టౌన్కి వెళ్ళి టైంపాస్ చేద్దామని అని అన్నాడు స్కంద. సరే ఎక్కండి అని అన్నాడతను. దట్టమైన అడవిలో మట్టి రోడ్డుపై దుమ్ము లేపుకుంటూ వెళుతోంది జీపు. మీ పేరు అని అడిగాడు స్కంద. ప్రభు, ఫారెస్ట్ రేంజర్ అని పరిచయం చేసుకున్నాడు తను. ఓ నైస్ అని అన్నాడు స్కంద. అడవిలో తిరగడం ప్రమాదకరం కదా, హ్యావ్ యూ పీపుల్ మేనేజ్ అని అడిగింది హారిక వెనక సీట్లో కూర్చుని. నాకు అలవాటే, మనుషులున్న ప్రపంచం కన్నా జంతువులుండే అడవి బెటర్ అని అన్నాడు ప్రభు. నైస్ లైన్ అని అన్నాడు స్కంద. కానీ ఈ మధ్య కాస్త భయంగా ఉంది అని అన్నాడు ప్రభు. ఏ, కొత్తగా వింత జంతువు ఏదైనా వచ్చింది అడవిలోకి అని చిన్నగా నవ్వాడు స్కంద. హహా, అలా కాదు, నేను ఈ ఏరియాకి అపాయింట్ అయ్యి జస్ట్ 3 నెలలవుతోంది. ఈ 3 నెలల్లో 2 దారుణమైన హత్యలు చూశాను అని అన్నాడు ప్రభు కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న భయంతో. ఓ, ఎవరు చేశారు అని అడిగాడు స్కంద. శలేశ్వరం అని అన్నాడు ప్రభు. ఆశ్చర్యంగా చూసి అర్థం కాలేదు అన్నాడు స్కంద. మీరు జాతర కోసం వచ్చారంట కదా, దొర చెప్పాడు. ఆ జాతర కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎవరూ అక్కడికి వెళ్ళరు, వెళ్ళినా తిరిగి రారు అని ఇక్కడికొచ్చాక నాకొక పుకారు వినిపించింది అని అన్నాడు ప్రభు. జీపు వేగంగా వెళుతోంది. అది పుకారే అంటారా అని అడిగాడు స్కంద.
లాస్ట్ మంత్ ఇద్దరు అమెరికాలో చదువుతున్న మన భారతీయ విద్యార్థులు ఏదో రీసెర్చ్ కోసం ఇక్కడికొచ్చారు. పర్మిషన్ అడిగారు. ఇక్కడ పుకార్లను దృష్టిలో పెట్టుకుని నేను పర్మిషన్ ఇవ్వలేదు. కానీ వాళ్ళు మా గార్డీకి లంచమిచ్చి దొంగచాటుగా వెళ్లారు అని చెప్పాడు ప్రభు. తర్వాత అని అడిగాడు స్కంద. ఆందోళనగా చూస్తోంది హారిక. 2 రోజుల తర్వాత నదిలో కొట్టుకొచ్చిన శవాలను చూస్తే అర్థమైంది ఇద్దరూ వాళ్లే అని. ఒకడికి కంటి గుడ్డు పోయింది, మరొకడికి మెడ తెగింది అని అన్నాడు ప్రభు. ప్రభు మాటలు వింటూ మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అసలు అని అనుకున్నాడు ప్రభు తనలో తాను. వాళ్ళకి ఏదో మోటివ్ ఉంది అని అన్నాడు స్కంద. నో, కేవలం ఆ ప్రాంత పవిత్రతను కాపాడ్డానికి అని చాలామంది అంటున్నారు అని అన్నాడు ప్రభు. మరి ఆ 3 రోజులు మాత్రం ఎందుకు రాణిస్తున్నారు అని అడిగాడు స్కంద. తెలీదు, ఈ కేసు గురించే నెల రోజులుగా తిరుగుతున్నాను అని అన్నాడు ప్రభు. ఇప్పుడు ఆ ఇద్దరి స్టూడెంట్స్కి సంబంధించిన ఏవైనా వస్తువులు కానీ పేపర్స్ కానీ మీ దగ్గరున్నాయా అని అడిగాడు స్కంద. ఎందుకు అని అడిగాడు ప్రభు. అసలు వాళ్ళు అక్కడ ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారో తెలిస్తే మనకి ఏదైనా పాయింట్ దొరకొచ్చు. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనం కనిపెట్టి వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో, వాళ్ళు ఎక్కడ స్టే చేశారో, టౌన్లోనా గూడెంలోనా, టౌన్లో అయితే ఏదైనా లాడ్జిలోనా లేదా ఎవరైనా ఇంట్లోనా అని అన్నాడు స్కంద. మీరు పోలీసా అని అడిగాడు ప్రభు స్కంద కళ్ళలోకి సూటిగా చూస్తూ. మీరు ఈ మధ్య టీవీ చూడనట్టున్నారు కదా, ఐఎమ్ స్కంద, ది సెర్చ్ స్పెషలిస్ట్ అని అన్నాడు స్కంద ప్రభు కళ్ళలోకి సూటిగా చూస్తూ. సారీ, ఇది చాలా రహస్య విచారణ, బయట వ్యక్తుల్ని నేను నమ్మలేను. ఇప్పటి వరకు ఏదో తెలిసిన వాళ్ళని చెప్పాను, జాగ్రత్తగా ఉంటారని అని అన్నాడు ప్రభు. ప్రభు మాటలకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చున్నాడు స్కంద. అచ్చంపేట టౌన్లోకి ప్రవేశించింది జీపు. రూపాయి కాయిన్ బాక్స్ ముందు జీప్ ఆపమని అడిగాడు స్కంద. ఇద్దరూ జీప్ దిగారు. ఓకే సార్, కలుద్దాం అని అన్నాడు స్కంద. అవసరం లేదు, జాతర చూసుకుని వెళ్ళిపోండి, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టద్దు అని అన్నాడు ప్రభు. కాస్త మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగాడు స్కంద. ఎందుకు అని అడిగాడు ప్రభు. కొత్త ఊరు కదా సార్, ఏదైనా ఇబ్బంది కలిగితే కాల్ చేస్తాం అని అన్నాడు స్కంద. రాసుకో అని నెంబర్ చెప్పాడు ప్రభు. జీపులో ఉన్న పెన్ను తీసుకుని అరచేయిపై రాసుకుని, పెన్ను తీసుకోవచ్చా అని అడిగాడు స్కంద. సీరియస్గా సరే అన్నట్టు తల ఊపి జీపులో వెళ్ళిపోయాడు ప్రభు. ఫోన్ చేయడానికి వచ్చావా? ఇక్కడ సిగ్నల్ ఉండొచ్చు, మన మొబైల్స్ తెచ్చుంటే దాంట్లోంచే మాట్లాడేవాళ్ళం కదా అని అడిగింది హారిక. హారిక మాటలు వినకుండా అటు ఇటు చూస్తూ కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి పర్సు బయటికి తీసి రూపాయి కాయిన్ ఫోన్ బాక్స్లో వేసి మరోసారి కళ్ళు మూసుకుని ఆ నెంబర్ని గుర్తు చేసుకుని 040-230-450 డైల్ చేశాడు స్కంద. ట్రింగ్ ట్రింగ్ అని 3 సార్లు రింగొచ్చాక అవతల కాలు లిఫ్ట్ చేసి హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగింది ఒక యువతి. హలో, ఈ నెంబర్ ఎవరిది మేడం అని అడిగాడు స్కంద. ఎవరిదా? ఓకే, యశోద హాస్పిటల్ మలక్పేట్ అని సమాధానం ఇచ్చింది ఆ యువతి. హాస్పిటల్? ఓకే మేడం, నాకు ఒక చిన్న సమాచారం కావాలి అని అడిగాడు స్కంద. చెప్పండి అని అడిగింది. లాస్ట్ వీక్ గురువారం నైట్ అరౌండ్ 11కి ఒక 50 ఏళ్ల వయసున్న ఒక ఆవిడ ఈ నెంబర్కి కాల్ చేసింది. ఎవరామే అని అడిగాడు స్కంద. వాట్, అసలు ఏం అడుగుతున్నారు మీరు అని అడిగింది ఆ యువతి. అలా కాదు, ఒక్కసారి వినండి. ఒక 15 నిమిషాల్లో వస్తాను, వెంటిలేటర్పై ఉంచండి అని చెప్పింది. బహుశా తను డాక్టర్ అయి ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా కనుక్కోండి, ఆ డాక్టర్ డీటెయిల్స్ కావాలి మాకు అని అడిగాడు స్కంద. అలాగా, అయితే ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళని అడుగుతాను, ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పింది ఆ యువతి. థ్యాంక్ యూ, ప్లీజ్ ఎలాగైనా కనుక్కోండి అని అడిగాడు స్కంద. ఓకే ఓకే అని ఫోన్ పెట్టేసింది ఆ యువతి. వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాడు స్కంద. స్కందాన్ని చూస్తూ ఏమైంది అని అడిగింది హారిక. 10 నిమిషాల సమయం గడిచిన వెంటనే మళ్ళీ కాయిన్ బాక్స్ దగ్గరికి నడిచాడు స్కంద. మళ్ళీ కాయిన్ వేసి నెంబర్ డైల్ చేశాడు. 2 సార్లు రింగ్ అవ్వగానే ఫోన్ ఎత్తింది ఆ యువతి. హలో అని అన్నాడు స్కంద. కనుక్కున్నాను సార్, ఆ రోజు ఫోన్లో మాట్లాడింది డాక్టర్ పార్వతి అని సమాధానమిచ్చింది ఆ యువతి. పార్వతి అని మనసులో అనుకుని ఆవిడ ఫోన్ నెంబర్ ఏదైనా అని అడిగాడు స్కంద. యా, 8634597325 అని చెప్పింది ఆ యువతి. పెన్ను తీసుకుని అరచేపై రాసుకున్నాడు స్కంద. ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. పోలీస్ స్టేషన్లో విండో దగ్గర నిలబడి ఫైల్ చదువుతున్నాడు సిఐ. ఇంతలో తన ఫోన్ మోగింది. కాలు లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు సిఐ. చెప్పేది వినరా, ఒక 2 నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకో అని అన్నాడు స్కంద.
స్కంద, ఎక్కడున్నావు? నీ ఫోన్ ఏమైంది? అసలు కలవట్లేదు అని అడిగాడు సిఐ. నెంబర్ చెప్పి, డాక్టర్ పార్వతి, అడ్రస్ డీటెయిల్స్ కావాలి వెంటనే అని అన్నాడు స్కంద. ఆగాగు, నెంబర్ నోట్ చేసుకుంటా అని టేబుల్పై ఉన్న పెన్ను తీసుకుని పేపర్పై పెట్టి, మళ్ళీ చెప్పు అని అడిగాడు సిఐ. నెంబరు, పేరు చెప్పి, అడ్రస్ డీటెయిల్స్ కావాలి వెంటనే అని మళ్ళీ అడిగాడు స్కంద. ఓకే అని నెంబర్ రాసుకున్నాడు సిఐ. ఇంకో నెంబర్ రాసుకో అని అన్నాడు స్కంద. చెప్పు అని అన్నాడు సిఐ. 9767322366. ప్రభు ఫారెస్ట్ రేంజర్, అచ్చంపేట రిజర్వ్ ఫారెస్ట్. నన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళాడు వాడు. నేను ఎవరో తెలుసుకుని 10 నిమిషాల్లో తిరిగొచ్చి నన్ను పికప్ చేసుకోవాలి అని అన్నాడు స్కంద. ఏమైందిరా అని అడిగాడు సిఐ. ఎస్పీతో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా అని అడిగాడు స్కంద. ఇక్కడ ఏదో కొంచెం పేరు వెరైటీగా ఉందండి. నెంబర్ 30, జొకో జల్లా జపూ జర్. సారీ సార్, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీ నుంచి సహాయం పొందమని అని అన్నాడు ప్రభు స్కంద ముందు నిలబడి. స్కంద మౌనంగా ప్రభు కళ్ళలోకి సూటిగా చూశాడు. అంటే మీకు సహాయంగా ఉండమని కూడా చెప్పారు సార్ అని అన్నాడు మెల్లగా గొణుగుతూ. ఒక బండరాయిపై కూర్చున్న స్కంద హఠాత్తుగా లేచి, ఫోనుందా అని అడిగాడు. స్కంద హఠాత్తుగా లేచేసరికి కాస్త ఉలికి పడ్డాడు ప్రభు. ఉంది అని ప్యాంటు జేబులో చేపెట్టి బయటకు తీసి స్కంద చేతిలో పెట్టాడు ఫోను. స్కంద ఒక నెంబర్ డైల్ చేసి, కనుక్కున్నావా అని అడిగాడు. కనుక్కున్నా. యశోదలో కార్డియాలజిస్ట్, ఉండేది హిమాయత్ నగర్ అని సమాధానం ఇచ్చాడు సిఐ. అడ్రస్ అని అడిగాడు స్కంద. ఇప్పుడక్కడ లేదు అని అన్నాడు సిఐ. మరి? ఏజెన్సీ ఏరియా కొల్లాపూర్లో ట్రైబల్ మెడికల్ క్యాంపుకి వెళ్ళింది. చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన ఒక ఎన్జిఓ ప్రోగ్రాం అని అన్నాడు సిఐ. కొల్లాపూర్ ఎక్కడా అని అడిగాడు స్కంద. నల్లమల, మహబూబ్ నగర్, కర్నూలు బార్డర్ అని అన్నాడు సిఐ. సార్, లాంచీలో కృష్ణ దాటితే గంట ప్రయాణం సార్ అని చెప్పాడు ప్రభు స్కంద ఫోను సంభాషణ విని. నీకు తెలుసా, ఆర్ యు ష్యూర్ అని అడిగాడు స్కంద ప్రభు వైపు చూస్తూ. నిజం సాబ్, అది మా అత్తగారి ఊరు, వారంకొకసారి పోతా అన్నాడు ప్రభు. తిరిగి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, నేనక్కడికి బయలుదేరుతున్నా, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తా, ఫోన్ నీ దగ్గరే పెట్టుకో అని అన్నాడు స్కంద. షూర్రా, జాగ్రత్త అని అన్నాడు సిఐ. ముగ్గురూ కలిసి ప్రభు జీప్ ఎక్కారు. జీపు అచ్చంపేట నుంచి కొండలు కోనలు దాటుకుంటూ కృష్ణానది ఒడ్డుకు చేరుకుంది. అప్పుడే కదులుతోన్న ఒక లాంచీ నాపి అందులోకి జీప్ ఎక్కించారు. చుట్టూ కొండలు, దట్టమైన అడవి, నది మధ్యలో లాంచీ వెళుతోంది. హారిక జీపులో పడుకుంది. స్కంద మాత్రం చుట్టూ ఉన్న దట్టమైన అడవిని గమనిస్తున్నాడు. ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. సార్, నా సెల్ ఫోన్ కనిపించలేదు, గుండెగినంత పనైంది. చూస్తే జీపులో డ్రైవర్ సీట్ కింద ఉంది అని చెప్తూ స్కంద చేతికి పేపర్ కప్పులో టీ ఇచ్చాడు ప్రభు. టీ గ్లాస్ తీసుకుని ఒక సిప్ చేసి మళ్ళీ ఏవో ఆలోచనల్లోకి మునిగిపోయాడు. ఏంటి సార్, ఏమైంది? ఎందుకంత పరేషాన్లో ఉన్నారు అని అడిగాడు ప్రభు. నాకు ఒక అమ్ముంది, కానీ నేను చూడలేదు. నాకు ఊహ తెలియని వయసులోనే నన్ను వదిలేసి వెళ్ళింది. దాదాపు ఒక 25 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ మా అమ్మని చూడబోతున్నా. ఈ మాత్రం టెన్షన్ లేకపోతే ఎలా? సెల్ ఫోన్ పోయి దొరికితేనే అంత టెన్షన్ పడ్డావు, మరి మా అమ్మ పోయి దొరుకుతోంది, నాకెంత టెన్షన్ ఉండాలి అని అన్నాడు స్కంద టీ సిప్ చేసి కొండల వైపు చూస్తూ. మీ అమ్మ నీ దగ్గరే ఉంటారా అని అడిగాడు స్కంద ప్రభు వైపు చూస్తూ. లేదు సార్, మా ఆవిడ కొట్లాడి బయట పంపింది, సాయిబాబా వృద్ధాశ్రమంలో ఉంటుంది అని అన్నాడు ప్రభు. భలే పెడతాడ్రా ఆ దేవుడు ఫిట్టింగు. నేనేమో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా దగ్గర లేని అమ్మ కోసం ఇంత వెతుకుతున్నాను. నువ్వేమో ఉన్నమ్మని ఆశ్రమంలో వదిలిపెట్టి అడవుల్లో తిరుగుతున్నావు అని అన్నాడు స్కంద నదివైపు చూస్తూ. లాంచీ ఒడ్డుకు చేరుకుంది. లాంచీలోంచి జీపును దింపారు. దట్టమైన అడవి, ఎత్తైన చెట్ల మధ్య కొల్లాపూర్ వెళ్లే రోడ్డుపై జీపు వేగంగా వెళుతోంది. స్కంద వైపు తిరిగి, టెన్షన్ పడకండి సార్ అని అన్నాడు ప్రభు. చిన్నప్పటి నుంచి ఇది నాకు బాగా అలవాటున్నాట, నో ప్రాబ్లం అని అన్నాడు స్కంద. జీపు వేగంగా కదులుతుంటే ఆ రోడ్డుపై చాలా తక్కువ ఎత్తులో ఒక హెలికాప్టర్ భారీ చప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. హెలికాప్టర్ చాలా తక్కువ హైట్లో వెళుతోంది సార్, కూంబింగ్ అనుకుంటా అని అన్నాడు ప్రభు. స్కంద మొహం ఒక్కసారి సీరియస్గా మారిపోయింది. స్కంద మనసులో ఏవో ఆలోచనలు మొదలయ్యాయి. షిట్, నీ ఫోన్లో సిగ్నల్ ఉందా అని అడిగాడు స్కంద ప్రభు వైపు చూసి. 2 పొలాలున్నాయి సార్, ఎందుకు అని అడిగాడు ప్రభు. ఫోన్ ఇవ్వు అని ప్రభు దగ్గర నుంచి ఫోన్ లాక్కుని నెంబర్ డైల్ చేశాడు స్కంద. హలో స్కంద చెప్పు అన్నాడు సిఐ. జహాజల్లో అని అన్నాడు స్కంద. హలో
జయి జపు జడూజ జస జడ జన్ జగా జజ జబా జష జయం జదు జకు అని అడిగాడు సిఐ. ఇప్పుడు సడన్గా జాబాష్ ఎందుకు? ఇక్కడ మొత్తం అంతా జాబాష్లోనే ఉందండి. చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు మన శ్రోతలని చెప్పి నేను మామూలుగానే చదువుతున్నాను. నా అనుమానం కరెక్ట్ అవుతే నీ ఫోన్ ట్యాప్ అయింది. వాట్ అని ఆశ్చర్యపోయాడు సిఐ. అనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నా మొబైల్ డీటెయిల్స్ తెలుసుకుని ఉండుంటారు. నీతో నాకున్న పరిచయం వాళ్ళకి తెలుసుంటుంది. నీ మీద నిఘా పెట్టుంటారు అని అన్నాడు స్కంద. అసలు నీకు డౌట్ ఎందుకు వచ్చింది? పైనుంచి హెలికాప్టర్ వెళ్ళింది. నీ అబ్బా, పైన ఎక్కడో హెలికాప్టర్ వెళితే అది నిన్ను ఫాలో అవుతుంది అనుకుంటున్నావా? వాడు హెలికాప్టర్లో వస్తాడా, ఎద్దుల బండి మీద వస్తాడనేది నాకు అనవసరం. నా జాగ్రత్తలో నేనుండాలి. కొల్హాపూర్లో మెడికల్ క్యాంప్ జరుగుతున్న చోటుకి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపు. డాక్టర్ పార్వతి ఆమె పేరు. ఎలాగైనా సేఫ్ ప్లేస్కి తరలించాలి అని కాల్ కట్ చేశాడు స్కంద. జీపు వేగంగా వెళుతోంది. సార్, మీరు పోలీసా అని మళ్ళీ అడిగాడు ప్రభు. కాదయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు స్కంద. మరి మీరు చెప్పినట్టు డిపార్ట్మెంట్ ఎందుకు వింటోంది సార్ అని అడిగాడు ప్రభు. మూసుకుని నడుపుతావా అని అన్నాడు స్కంద ప్రభు వైపు కోపంగా చూసి. ఇంకా 15 నిమిషాలు సార్, వచ్చేసాం అని అన్నాడు ప్రభు. ఫోన్ ఇవ్వు అని అడిగాడు స్కంద. ఫోన్ తీసుకుని సిఐకి కాల్ చేశాడు స్కంద. మళ్ళీ జాబాష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో, ఎనీ అప్డేట్? డోంట్ వర్రీరా, మఫ్టీలో 6 పోలీసులు ఆ క్యాంపులో డాక్టర్ పార్వతి అనే ఆవిడికి రక్షణగా ఉన్నారు. కాస్త ఊపిరి పీల్చుకుని థ్యాంక్యూరా అని అన్నాడు స్కంద. ఇంతకీ ఎవర్రావిడా? మా అమ్మరా అని చెప్పాడు స్కంద కళ్ళలో నీళ్లు నింపుకొని. హారిక స్కంద భుజంపై చేయి వేసి ఓదారుస్తోంది. ఓ మై గాడ్, ఆర్ యు షూర్? నేను మళ్ళీ మాట్లాడతాను, జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు స్కంద. దిగులు పడకండి సార్, మీ అమ్మగారు మీకు దొరుకుతారు. కానీ వాళ్ళు మీ మాటలు వినకుండా జాబాష అదిరింది సార్ అని అన్నాడు ప్రభు. మొదలు ఆ మ్యాటర్ చెప్పు అని అడిగాడు స్కంద. ఏం మ్యాటర్ సార్ అని అడిగాడు సిఐ. అదే ఆ 2 స్టూడెంట్స్ మర్డర్ కేసు అని అడిగాడు స్కంద. మీ దగ్గర దాచాలని చూసినా దాచలేండి అని ఆ ఎదురుగా ఉన్న డబ్బాలో పేపర్స్ ఉన్నాయి సార్ అని చెప్పాడు ప్రభు. ఎదురుగా ఉన్న డాష్ బోర్డు ఓపెన్ చేసి అందులో ఫైలు బయటకు తీశాడు స్కంద. అందులో మర్డరైన ఆ 2 విద్యార్థుల శవాల ఫోటోలు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు స్కంద. ఒకడికి కనుగుడ్డు లేదు, మరొకడికి మెడ విరిగింది. వాళ్ల జేబులో ఉన్న వస్తువుల ఫోటోలు తీశారు. ఈ వస్తువులు ఏంటి అని అడిగాడు స్కంద. వాళ్ల వస్తువులు సార్, సెల్ ఫోను, పర్సు వగేరా వగేరా అని అన్నాడు ప్రభు. మెడ విరిగిన వాడి మెడలో ఒక గొలుసు రక్తపు మడుగులో ఎరుపు రంగులోకి మారింది. ఆ గొలుసు చివర లాకెట్టు పైకి స్కంద చూపు వెళ్ళింది. ఈ గొలుసు ఇప్పుడెక్కడుంది అని అడిగాడు స్కంద. మన స్టేషన్లోనే ఉంది సార్ అని చెప్పాడు ప్రభు. నాకు వెంటనే కావాలి అని అన్నాడు స్కంద. మరో ఫోటోలో డేగ రూపంలో ఉన్న ఒక చిన్న ఇనప ముక్క రక్తం మడుగులో గమనించాడు స్కంద. జీపు వేగంగా కొల్హాపూర్లోకి ప్రవేశించింది.